హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మన వీడియోలో హార్స్లీ హిల్స్ 1 డే షార్ట్ ట్రిప్ చూపిస్తున్నాను. మదనపల్లి నుండి మనకి 26 కిలోమీటర్స్ వస్తుంది. మనం హార్స్లీ హిల్స్ ఎంటర్ అయిన వెంటనే మనకు ఒక ఎంట్రన్స్ బోర్డు ఉంటుంది. ఆ రూట్లో మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రూట్లో మనం కొంచెం దూరము ప్రయాణం చేసిన తర్వాత అక్కడ మనకి ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దగ్గర మనకి టోల్ గేట్ అనేది ఉంటుంది. అక్కడ మనము ఏ వెహికల్తో అయితే వెళ్తామో ఆ వెహికల్కి మనము టికెట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. 70 రూపీస్. మనం టికెట్ తీసుకున్న తర్వాత హార్స్లీ హిల్స్ రూట్లోకి మనం ఎంటర్ అవుతాం. ఆ విలేజ్ దగ్గర నుండి ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత కొంచెం దూరం మనకి నార్మల్ రోడ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనము ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయిపోతాం. స్టార్టింగ్ నుండి లాస్ట్ టిప్ పాయింట్ వరకు కూడా మనకి మొత్తం అంతా కూడా గ్రీనరీ, ఎక్కడ చూసినా కూడా పచ్చని చెట్లు. ఎంత బాగుంటుందంటే సూపర్. అసలు 1 డే షార్ట్ ట్రిప్ వీడియోస్ మన ఛానల్లో దాదాపు 10 దాకా ఉన్నాయి. మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకున్నారంటే 1 డేలోనే మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళి రిటర్న్ అయిపోవచ్చు. మదనపల్లి నుండి 25 కిలోమీటర్స్ వస్తుంది. మనం మదనపల్లికి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయామంటే మనము ఈవినింగ్ అంతా కూడా రిటర్న్ అయిపోవచ్చు. నేను వెళ్ళే దారిలో ఈ వీడియో చూపిస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఎంత బాగుందంటే అసలు కొండలు, చెట్లు, చల్లని గాలి. అసలు మెయిన్ చల్ల గాలి. ఈ సమ్మర్కి వెళ్ళాం మేము. చాలా రిలీఫ్ అనిపించింది. ఈ తిరుపతిలో ఎండలు భరించలేక ఒకరోజు అలా వెళ్ళిపోయాము. ఇది మధ్యలో కొంచెం ఒక 25% ఎక్కిన తర్వాత నేను వ్యూ మీకు చూపిస్తున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇకపోతే మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఇంకా రాళ్ళు, చెట్లు, కొంచెం సాఫీగానే ఉంటుంది రోడ్డు. ఇంకోటి ఏమంటే మనం 2 వీలర్లో వెళ్ళచ్చు, 4 వీలర్లో వెళ్ళచ్చు, ఆటోలో వెళ్ళచ్చు. అన్ని వెహికల్స్ కూడా అలో ఉంది. కొంచెం పైకి వెళ్ళంగా చల్లగాలి. అసలు సమ్మర్ అయినా అనిపిస్తుంది. ఇక్కడ ఒక విగ్రహం పెట్టారు. ఇది తిరుమల కొండకి ఈక్వల్ హైట్ అని అక్కడ ఒక శిల పెట్టున్నారు. అక్కడ ఆగాము కొంతసేపు. ఆగిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాము. వెళ్ళంగా ఇంకా చల్లగాలి. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది ప్రకృతి అందాలు. ఆంధ్ర ఊటీ అని పిలువబడే హార్స్లీ హిల్స్ నేను చాలా రోజులుగా వెళ్ళాలనుకున్నాను, బట్ కుదరలేదు. మా విలేజ్ దగ్గరలోనే, బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళాను నేను. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పచ్చు. మరి సమ్మర్లో అయితే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ వెళ్ళే ఒక 70% రీచ్ అయిన తర్వాత ఇక్కడ గంగోత్రి అనే ఒక చిన్న లేక్ ఉంది. అక్కడికి అలో లేదు. కొంతమంది అయితే వెళ్తున్నారు, అలో లేదు అని బోర్డు ఉంది. ఎక్కడైనా సరే మనం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు డేంజర్ అని కానీ అలో లేదు అని బోర్డు ఉంటే అక్కడ దయచేసి వెళ్ళకండి. మనం సేఫ్గా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా హార్స్లీ హిల్స్కి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ పైన కూడా సేమ్ మనం తిరుమల కొండపైన ఏ విధంగా అయితే చూస్తామో హౌసెస్, షాప్స్, అదేవిధంగా ఇక్కడ కూడా ఉంది. ఫస్ట్ మేము వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాం. అంటే 4 వైపులా కనిపించే విధంగా ఉండే ఒక వ్యూ పాయింట్కి మేము వచ్చేసాం. ఈ ప్లేస్లో ఉండగా నేను మీకు లైవ్ వీడియో చేశాను, ఒకసారి చూడండి. నేను మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చాలామంది ఇంకా దగ్గరికి వెళ్ళారు, బట్ నేను వెళ్ళలేదు. కొంచెం దూరం నుండే నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చాలామంది సెల్ఫీస్ తీసుకుంటున్నారు, రీల్స్ చేస్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమంటే మీరు వెళ్ళే ముందు ఏదైనా ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్ళండి. ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్తే మనం అక్కడే ఉండి భోజనం చేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని రావచ్చు. అప్పుడు మనకి సరిపోతుంది. మేమైతే ఫుడ్ ఏం తీసుకెళ్ళలేదు, అక్కడ ఉన్న హోటల్లోనే భోజనం చేసాము. ఇక్కడ స్నాక్స్ అయితే మ్యాంగోస్, ఇంకా బొరుగులు ఏవో అమ్ముతా అన్నారు. నేను ఈ అంకుల్ని అడిగాను అనమాట, ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి చూడ్డానికి అని. అడిగితే ఇక్కడ ఒక జూ పార్క్, ఒక చిన్న టెంపుల్ అవి ఉందని చెప్పారు. స్విమ్మింగ్ పూల్ కూడా ఉందని చెప్పారు. సో వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకి మీరు ఇలా వెళ్ళారంటే ఇక్కడ ఒక
ఏపీటీడీసీ వాళ్ళది ఒక హోటల్ ఉంది. దాని లోపలికి మనం ఎంటర్ అయిపోయామంటే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. నేను మీకు చూపిస్తాను. స్విమ్మింగ్ పూల్లోకి 100 రూపీస్ చిన్న పిల్లలకి, 200 రూపీస్ వచ్చి పెద్దవాళ్ళకి. లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో చూపిస్తాను. మాకేం తెలీదు, డ్రెస్ అంతా తీసుకెళ్ళలేదు. మెయిన్గా పిల్లలకి ఎక్స్ట్రా డ్రెస్ అనేది మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. పూల్కి అప్పుడే వాటర్ అనేది పడతా ఉన్నారు. నేను ఇంకా వీడియో తీసుకుందామని లోపలికి వచ్చి చూపిస్తున్నాను. నీట్గా అయితే ఉంది. వాటర్ డే బై డే చేంజ్ చేస్తూ ఉంటారంట. ఇది చిన్న పిల్లలకి, ఇది పెద్దవాళ్ళకి. మరీ అంత పెద్దగా ఏం లేదు, బట్ ఓకే. స్విమ్మింగ్ పూల్లో స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ తర్వాత ఏపీటీటీసీ హోటల్లో ఈ స్విమ్మింగ్ పూల్ చూసుకొని అక్కడ నుండి ఇంకా జూ పార్క్ వెళ్ళాము. దగ్గరలోనే జూ పార్క్ ఉందని, జూ పార్క్ వెళ్ళే రూట్లోనే మనకు ఒక టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ని చూసుకొని మీరు వెళ్ళండి. జూ పార్క్కి ఏపీటీడీసీ హోటల్కి మధ్యలో ఒక వ్యూ పాయింట్ ఉంది. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఎంత చల్లగాలి, ఎంత హాయిగా అనిపించిందంటే మాకు చాలా బాగుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎంతమంది ఇక్కడ నిలబడిపోయారు. అసలు చల్లగాలికి హెయిర్స్ అంతా కూడా వెనక్కి వచ్చేస్తుంది. అసలు అంత ఫ్లో ఉంది గాలి. ఈ వ్యూ పాయింట్ నుండి మళ్ళీ ఇక్కడ ఏదో రూట్ ఉందని ట్రై చేసాము, మళ్ళీ వెనక్కి వచ్చేసాము. ఇక్కడ వచ్చిన తర్వాత జూ పార్క్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది, 20 రూపీస్. ఇక్కడ ఏమేమి అనిమల్స్ ఉన్నాయంటే జింకలు, నెమలి, పావురాళ్ళు, చిన్న చిన్న తాబేళ్ళు, ఆస్ట్రిచ్ ఈమో కోళ్ళు అని బోర్డు ఉంది. కుందేళ్ళు ఉన్నాయి, చిన్న చిన్నవే ఉన్నాయి. జూ పార్క్లో మరీ అంత పెద్ద చూసేవైతే లేదు. ఇది ఒక పార్క్, బట్ వీళ్ళందరూ ఇక్కడ జూ పార్క్ అని అంటున్నారు. ఇక్కడ మనం పార్క్ లోపలికి ఎంటర్ అయ్యామంటే కొంచెం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. ఈ నీలగిరి చెట్టు 160 సంవత్సరాలకి ముందు నాటిందంట. చాలా పెద్దది. ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. చిన్న పార్క్ అయితే ఉంది. ఈ పార్క్లో పిల్లలు కూడా ఆడుకోవచ్చు. ఇవన్నీ కూడా చూసేసుకున్న తర్వాత మనము ఫుడ్ తీసుకెళ్ళి ఉంటే భోజనం చేసుకొని రిటర్న్ అయిపోవచ్చు. లేకుంటే అక్కడే ఎక్కడైనా భోజనం చేసుకొని మనం రిటర్న్ అవ్వచ్చు. మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకున్నారంటే 1 డే షార్ట్ ట్రిప్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈవినింగ్ అంతా కూడా మనం ఇంటికి వచ్చేయచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.